మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేశాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ధనురాశి వాళ్ళకి చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, షష్టమంలో రవి, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మేజర్గా. అదేవిధంగా ఈ వారం మనం చూస్తే కనుక గురువు గారి యొక్క స్థాన మార్పు కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం. సో గురుడు లాంటి ఒక ప్లానెట్ ఉచ్చస్థితి కర్కాటకంలోకి రావటం హంస మహాపురుష యోగంగా చెప్పుకుంటాం. సో అలాంటి గురుడు ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అష్టమ స్థానంలోకి ఈయన ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే గురుడు యొక్క 8th హౌస్లోకి నెమ్మదిగా ట్రాన్సిట్ స్టార్ట్ చేశారో ఓకే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి మాత్రం మనం అడుగు పెట్టబోతున్నాం అనే సిమ్టమ్ మనకు కనిపిస్తూ ఉంది. ధనురాశి వాళ్ళు రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళటం, ఎందుకంటే 8th హౌస్ ఇస్ ద సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేటికల్ హౌస్. సో ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్న ఏ గ్రహం కూడా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా పోరాడి బయటపడే శక్తినే కలిగి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉంది. మంగళ బుధ రెండోది కూడా రాశికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుడికి అది నీచ రాశి అయింది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ అండ్ కొన్ని టెన్స్డ్ మైండ్స్, చివరి దాకా వర్క్ని ఆపి చేయాల్సి రావడం, కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కూడా ఎదురవటం మనం గమనించవచ్చు. సో అలాగే అట్ ద సేమ్ టైం రవి లాంటి ప్లానెట్ కూడా షష్టమ స్థానంలో ఆపోజిషన్లో ఉన్నారు. సో రవి ఇక్కడ డెఫినెట్గా 6th హౌస్, ఎలిమినేట్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ యువర్ కాంపిటీటర్స్ అండ్ శత్రువులు ఎవరైతే ఉంటారో ఎనిమీస్ని కూడా డిఫీట్ చేయడానికి రవి చాలా బాగా ఉపయోగపడతారు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో కొంచెం టెన్స్ ఉన్నా కూడా ఏవైతే కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మీరు డిఫీట్ చేసుకుంటానే ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే ఇక్కడి నుంచే గురుడి యొక్క మార్పు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మిడ్ ఆఫ్ దిస్ వీక్ అంటే 2, 3 తారీఖుల్లో మంగళ బుధవారాల్లో మెయిన్గా ఏంటంటే సమ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్ ఆర్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్, డొమెస్టికల్ సిచ్యువేషన్స్ కొన్ని వాటిల్లో ఇక్కడ మనం చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 2యంలో చంద్రుడు రావటం, మళ్ళీ అపోజిషన్లో కరెక్ట్గా గురుడు ఉన్నారు అక్కడ. సో మళ్ళీ ఆ 2వ శని వచ్చి మీకు అర్ధాష్టమంలో ఉన్నారు. సో ఇక్కడ చాలా వరకు కూడా డొమెస్టికల్ ఫిక్స్డ్ అసెట్స్, గృహపరమైన విషయాల్లో కొన్ని ఖర్చుల గురించి ఆలోచనలు అనేవి గురు శుక్ర శనివారాల్లో మనకు మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో జాబ్ మీద కంటే వృత్తి మిగతా విషయాల కంటే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎవర్ డొమెస్టికల్ ఇష్యూస్, డొమెస్టికల్ మ్యాటర్స్, వీటి మీద ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఏదైనా సరే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
వాహనాలకు సంబంధించి కావచ్చు, మీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ రినోవేషన్, ఇంటికి సంబంధించి రినోవేషన్ కావచ్చు, ఏదైనా సరే. సో కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మారుతున్న పరిస్థితులు, సిచ్యువేషన్స్. ఒక లైట్ లేని స్ట్రీట్లోకి మనం ఎంటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా అలాగే అడుగు పెడతాము. తెలియని విషయాలు అడుగు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముందుకి అడుగు వేయటం చాలా మంచిది. మెయిన్ ఏంటంటే దేవానాంచ ఋషినంచ, గురువు గారు అష్టమంలోకి అడుగు పెడుతున్నారు. అయినా మంచిదే, ఎందుకంటే గురువు గారు ఉచ్చస్థితి నుంచి అర్ధాష్టమంలో ఉన్న శనిని చూస్తున్నారు. సో డెఫినెట్గా వాహన ప్రమాదాలు కానీ, సో వెహికల్ రిలేటెడ్గా కానీ ఇలాంటి విషయాల నుంచి గురుడే ప్రొటెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో కాబట్టి ఇక్కడ దేవానాంచ ఋషినంచ, గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం, కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం దత్తాత్రేయుడికి దర్శనం చేసుకుని దానం ఇచ్చుకోవడం చాలా మంచిది ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు కూడా. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే బుధ శుక్రులు కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. జనరల్గా బుధ శుక్రులు సప్తమ స్థానం అంత యోగించరు, కానీ స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కొన్ని అడుగులు వ్యాపార పరంగా ముందుకు పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కొంచెం బిజినెస్లోనో ఉద్యోగపరమైన విషయాల్లోనూ కాన్సన్ట్రేషన్ మీరు పెంచుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం కూడా ధనురాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచిది. అర్ధాష్టమ దోషం ఉన్నా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడి నుంచి శని మీదే ఉంటుంది కాబట్టి, ఆయన ఫోకస్ ఆయన మీద ఉంటుంది కాబట్టి నథింగ్ టు వర్రీ. కాబట్టి శనికి అయితే తైలాభిషేకం ప్రతి శనివారం చేసుకుంటూ వెళ్ళడం మంచిదే. నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా మంచిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.